బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే చిన్న స్పెషల్ ఉందండి. ఏంటంటే ఈరోజు మా అమ్మాయి బర్త్డే అండి. అది ఈరోజు స్పెషల్ అనమాట. సండే కూడా వచ్చింది కదా, కొంచెం అన్నీ స్పెషల్గా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మనమైతే వీడియో కంటిన్యూ చేసుకుందాం. మా అమ్మాయి అయితే స్నానానికి వెళ్ళిందండి. ఈ లోపు తను వేసుకోవడానికి డ్రెస్ అయితే రెడీ చేసి పెడుతున్నాను. ఇవైతే ఓల్డ్ డ్రెస్సేనండి. ఇదైతే ఓల్డ్ డ్రెస్. ఆ పక్కన ఉన్నది అయితే కేక్ కటింగ్ చేసేటప్పుడు కొత్త డ్రెస్ వేసుకుంటుందండి. ఇవి ఇయర్ రింగ్స్ అండి. మా అమ్మాయి మెచ్యూర్ అయినప్పుడు మా అమ్మాలు తీసుకున్నారనమాట. నెక్లెస్ను దాని మీదకి చెవులీలు అనమాట ఇవి. ఈ చైన్ వచ్చేసి మా అబ్బాయి పుట్టినప్పుడు మా అమ్మాలు తీసుకున్నది. ఇంక ఇప్పుడైతే తను స్నానం చేసి వస్తే రెడీ అవుతుంది. ఈ డ్రెస్ అయితే కేక్ కటింగ్ అప్పుడు వేసుకుంటుంది అనేసి ఇది కూడా తీసి పక్కన పెట్టానండి. ఆ డ్రెస్ కూడా మా అమ్మాలు తీసిందేనండి. మా అమ్మాయి మెచ్యూర్ అయినప్పుడు ఫంక్షన్ అయ్యాక మళ్ళీ రిటర్న్ తీసుకెళ్తారండి. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనేసి తీసుకెళ్తారు. అప్పుడు తీసిన డ్రెస్ అనమాట అది. ఇంకా మా అమ్మాయి అయితే స్నానం చేసి వస్తుందండి. ఇప్పుడు బట్టలు కూడా వేసుకుంది, ఇంకా రెడీ చేయాలి. మా అమ్మాయిని రెడీ చేయడానికి నేను కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నానండి. వైట్ టోన్ క్రీము, పౌడరు, స్టిక్కరునండి. ముందైతే క్రీమ్ అయితే రాసుకుంటున్నామండి. కొంచెం క్రీమ్ తీసుకొని ముఖమంతా రాస్తున్నానండి, ఎక్కడ బొల్లులు లేకుండాను. బొల్లులు అంటే తెలుసు కదండి, ఇంకెక్కడ తేడాగా లేకుండా రాసుకుంటున్నాను అనమాట. తర్వాత కొంచెం పౌడర్ రాసుకుంటాము. ఇంక ఇదేనండి డైలీ మేకప్ అయితే మాది ఇదేనండి. స్కూల్కి వెళ్ళే టైంలో అయితే నేను రెడీ చేయనండి, తనే రెడీ అయిపోద్ది. ఇంకా అప్పుడు కంగారు కదండి స్కూల్ ఉన్న టైం. అప్పుడైతే ఇంకా పూజలన్నీ, టిఫిన్లు, క్యారేజ్లు అందు గురించి నేను రెడీ చేయలేనండి. అప్పుడు మా అమ్మాయి రెడీ అయిపోద్ది. ఇంక ఇప్పుడైతే కాటికాడుతున్నానండి. కొళ్ళుకి కాటుకుంటేనే అందం అండి. కాటికి పెట్టగానే కొళ్ళు నిండుగా ఉంటాయి కదండి. ఇప్పుడైతే ఐలైనర్ పెడుతున్నానండి. ఇవన్నీ మా అమ్మాయి మెచ్యూర్ అయినప్పుడు తీసుకున్నాయండి. మనం పెద్దగా వాడం కదా, అందు గురించి అవి అలాగే ఉండిపోయాయి. ఈరోజు అయితే తీసి పెడుతున్నాను మా అమ్మాయికి. ఐలైనర్ పెడుతున్నానండి. అప్పుడప్పుడు పెడతాం కదా, మనకి అలవాటు ఉండదు. అందు గురించి ఏదో అలా పెడుతున్నాను అనమాట. బాగానే వచ్చిందిలేండి లైన్గాను. కళ్ళు మూసించమ్మ వెంటనే తీసే కలగనిస్తున్నానండి. అందు గురించి ఇంకా అలా కళ్ళు మూసించేసింది. తర్వాత మస్కారా అయితే పెడుతున్నానండి. ఈ మస్కారా ఐలైనర్ అయితే మా అమ్మాయి మెచ్యూర్ అయినప్పుడు తీసుకున్నాయండి. పెద్దగా యూజ్ ఉండదు కదా, అందు గురించి ఇంకా అలానే ఉన్నాయి. ఇంకా మస్కారా కూడా పెట్టేశానండి. చూసారండి మా అమ్మాయి ఎంత నిండుగా ఉంది కదా, చక్కగా ఉంది. ఇప్పుడు చిన్న స్టిక్కర్ పెడితే మా అమ్మాయి రెడీ అయిపోయినట్టేనండి. ఇంకా తర్వాత జడేస్తాను. కుంకుమ పెడితే ఆ కలర్ వేరు కదండి, అందు గురించి లైట్గా చిన్న కుంకుమ అయితే పెడుతున్నానండి. పైన పెట్టమంది, అందు గురించి ఇంక ఈరోజు అయితే పైన పెట్టేశానండి. ఇంక ఇప్పుడైతే సేమియా చేస్తున్నామండి. ఇంక మా అమ్మాయిని రెడీ చేస్తాను కదండి. ఇప్పుడైతే ఉదయాన్నే మనం ఏ ఫంక్షన్కైనా ఉదయాన్నే స్వీట్ తినిపిస్తాం కదండి, అందు గురించి అయితే సేమియా చేస్తున్నానండి. ఈరోజు స్వీట్ మా అమ్మాయికి తినిపించడం కోసం ముందుగా ఒక గిన్నె పెట్టుకున్నానండి. అందులో కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్ అయితే వేపుతున్నాను. ఇవి వేగిపోయాయి కదండి, ఇంక సైడ్కి తీసుకుంటున్నాను. తర్వాత ఇంకా అదే గిన్నెలో సేమియా కూడా వేపించుకుంటున్నానండి. కొంచెం నెయ్యి అయితే వేసాను మళ్ళీను. ఇంకా అదే గిన్నెలో కొంచెం సేమియా వేసుకున్నానండి. సేమియా పెద్దగా తింటారండి మా వాళ్ళు, అందు గురించి కొంచెమే చేస్తున్నాను. ఇంకా సేమియా అయ్యాక కొంచెం పాలు వేసుకున్నానండి. పాలు వేసుకున్నాక ఒక పొంగు వచ్చాక కొంతసేపు సిమ్లో పెట్టానండి. అలాగే ఉడికింది కదా సేమియా. ఉడికాక ఇప్పుడు కొంచెం పంచదార వేసుకుంటున్నాను. మనకు టేస్ట్కి తగ్గట్టుగా
స్వీట్గా తినాలనిపిస్తే స్వీట్ వేసుకోవచ్చండి. కొంచెం లైట్గానే లైట్ స్వీట్ అయితే పడే వాళ్ళు అయితే కొంచెం తగ్గించుకోవచ్చు షుగరు. తర్వాత యాలక్కాయలు కూడా వేసుకున్నానండి. చిటికెడు అంటే చిటికెడు సాల్ట్ వేసాను. తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేపు ఉంచుకున్నాం కదండి, అవి కూడా వేసేసుకున్నాను. ఇదిగోండి సేమియా అయితే రెడీ అయిపోయిందండి. ఇంక ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నామండి. ఈలోపు మా ఆయనగారు కూడా డ్యూటీ నుంచి వచ్చారండి. ఇప్పుడు బ్లెస్సింగ్స్ ఇస్తున్నాం అనమాట. మీరందరూ కూడా మా అమ్మాయికి విష్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్స్ ద్వారాగాను. మా అబ్బాయి కూడా బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడండి. బర్త్డే కదా, ఈరోజు వేయొచ్చు అనుకుంటాను. పెళ్ళిళ్ళకే పెళ్ళి కాలేని వాళ్ళు వేయరు అనుకుంటాను. బర్త్డే రోజు బ్లెస్సింగ్ ఇవ్వచ్చు అనుకుంటున్నానండి. అందు గురించి మా అబ్బాయి చేత కూడా మా అమ్మాయికి బ్లెస్సింగ్స్ ఇప్పించాము. పెద్దోడే కదా. తర్వాత అందరం సేమియా తినిపించి విషెస్ చేస్తున్నామండి. మా ఆయనగారు 3 సార్లు తినిపించారండి. తర్వాత నేను కూడా తినిపించుతున్నాను. ఉదయం లేచిన వెంటనే చెప్పామండి. తర్వాత మళ్ళీ ఇప్పుడు స్వీట్ తినిపించుతూ చెప్తున్నాం అనమాట. నా చెల్లికి వచ్చే సంవత్సరం కూడా అదే ఉంచు పాయసం. నీకు ఇంక ఇప్పుడు మా అబ్బాయి కూడా తినిపించేస్తున్నాడండి. మా అబ్బాయికి ఒకటే కంగారు, పెద్ద పెద్దవి పెడేస్తున్నాడండి. అంత పెద్ద వద్దని అనుకుంది. ఇంకా తర్వాత టిఫిన్ కూడా చేసామండి. ఇప్పుడైతే మా ఆయన గారు మా అమ్మాయిని ఇక్కడ దుర్గమ్మ టెంపుల్ ఉందండి, అక్కడ తీసుకెళ్ళమని చెప్పాను. అందు గురించి తీసుకెళ్తున్నారు అనమాట. నన్ను రమ్మంటున్నారు. అప్పటికే 11 అయిపోయిందండి. ఇంకో వంట అది చేసుకోవాలి కదా, లేట్ అయిపోద్ది అనేసి వాళ్ళిద్దరిని పంపించాను. మా ఆయన గారు మా అమ్మాయి అయితే వెళ్ళారండి. ఈలోపు నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి. ఇవి చికెన్ ఫ్రై కోసం మెత్తన ముక్కలన్నీ తీసి ఒక గిన్నెలో పెట్టుకున్నానండి. అందులో కొంచెం సాల్ట్ను కొంచెం కారం వేసుకున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి. చాలా తక్కువ వేసాను, డౌట్ వచ్చిందండి. ఇంకా అందు గురించి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తక్కువ వేసాను అనమాట. తర్వాత కొంచెం మసాలా పౌడర్ వేసుకున్నాము. తర్వాత కార్న్ఫ్లవర్ పిండి కొంచెం వేసుకున్నామండి. ఇంక ఇవన్నీ వేసి కలిపేసుకుంటున్నాను. ఈరోజు మా అమ్మాయి బర్త్డే అనేసినేమో అండి, మా ఆయనగారు ఎక్కువగానే తీసుకొచ్చారు. చికెన్ కర్రీకి కూడాను ఉప్పు కారం తర్వాత కొంచెం పెరుగు వేసుకొని కలిపేసి అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఈ లోపు అయితే మా ఆయనగారు వాళ్ళు వచ్చేసారండి. కూరగాయలు కట్ చేసుకున్నాను. ఈ లోపు వచ్చేసారు మా ఆయనగారు మా అమ్మాయిను. గుడి దగ్గర నుంచి పువ్వులు తీసుకొచ్చారండి. నాకు ఒక పువ్వు పెట్టారు, మా అమ్మాయికి చామంతి పువ్వు పెడుతున్నానండి. ఇప్పుడైతే చికెన్ ఫ్రై చేసేస్తున్నానండి. ఒక పెనం పెట్టుకొని అందులో కొంచెం డీప్ ఫ్రైకి తగినట్టు ఆయిల్ వేసుకున్నాను. ఎక్కువ వేసుకోలేదండి, ఎందుకంటే మళ్ళీ ఆ ఆయిల్ ఉంచుకొని తర్వాత ఎక్కువ రోజులు వాడడం అంటే బాగోదు కదా, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి కదా. అందు గురించి హెల్త్కి అంత మంచిది కాదనేసి తక్కువ ఆయిల్ వేసుకొని అలాగే వేసేసుకున్నాను. ఇంకా అందులోనే ఇంకా చికెన్ కర్రీ వండేస్తానండి. చూసారు కదా, చికెన్ ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కొత్తిమీర ఆనియన్స్ చిన్న టమాటా ఇవన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఆ ఆయిల్లోనే ఆ పేస్ట్ అంతా వేసుకొని వేపుకుంటున్నాను. ఇది చికెన్ కర్రీకి అండి.
ఇందాక ఫ్రిడ్జ్లో ఒక ఉప్పు కారం కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, అదైతే ఇప్పుడు వేసుకుంటున్నాను. పెచ్చవాసన పోయాక ఇంకా చికెన్ వేసేసుకుంటున్నానండి ఇందులోని. ఇంక అన్నీ వేసానండి, పెరుగది కూడా వేసాను. ఇంక అందు గురించి ఇంక ఇప్పుడు ఏమీ అవసరం లేదనమాట. ఇంకా చికెన్ అయితే దగ్గరికి వేపించుకున్నానండి ఇలాగా. చికెన్ కర్రీ, వెజిటేబుల్ పలావ్ అండి, తర్వాత చికెన్ ఫ్రై. ఈరోజు స్పెషల్స్ అయితే అయ్యానండి. నేనైతే ఈ నెల తిన్నానండి, శ్రావణ మాసం అంతా తిన్నాను అనమాట. అందు గురించి వెజ్ పలావ్ చేశాను, లేకపోతే చికెన్ వేసిద్దును. ఇంకా నేను సపరేట్గా వేరే కూర వండుకోలేక ఇంకా వెజ్ పలావ్లా తాలింపు పెట్టేశాను. మా ఆయనగారికి పిల్లలకి ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇంక అందు గురించి ఇంక వేరే కూర ఏం వండలేదన్నమాట. బర్త్డే గల్ల అయితే భోజనం చేసేస్తుందండి. ఇంకా నాకు మా అందరి కోసం మళ్ళీ పెరుగు ఉందండి, అందులోనే కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి పెరుగు పచ్చడి అయితే చేస్తానండి. ఇప్పుడు మా అమ్మాయికి విష్ చేస్తున్నారండి మా తమ్ముడాలును. వాళ్ళు సింహాచలం వెళ్ళారండి, ఇంకా అక్కడి నుంచి అలా విష్ చేస్తున్నారు. ఉదయాన్నే ఫోన్ చేశారు, ఇంకా గుడికి వెళ్ళినప్పుడు కూడా ఇంకా అలా విష్ చేస్తున్నారనమాట. నీకు దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడు ఇలాగే ఉండాలమ్మా అలాగనేసి ఇంకా అక్కడి నుంచి విష్ చేస్తున్నారు. తర్వాత ఇంక ఇదైతే నైట్ టైం అండి. ఇంకా కేక్ కటింగ్ కోసం అన్నీ రెడీ చేస్తాము. మా అమ్మాయి చూసారు కదండి, నైట్ అయితే ఎలా రెడీ అయ్యింది, బాగుంది కదండి డ్రెస్సు. ఇంకా అందరం కొంచెం వేసి బొట్టు పెట్టి అక్షింతలు వేసి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చామండి. తర్వాత ఇంకా కేక్ కటింగ్కి రెడీ అవుతుంది. మా ఆడపడుచాలు కూడా ఫోన్ చేసి విష్ చేశారండి. ఉదయాన్నే అయితే మా అమ్మాలు మా తమ్ముడాలు ఫోన్ చేసి విష్ చేశారు. తర్వాత మా ఆడపడుచాలునైతే రాత్రికి ఫోన్ చేశారండి. ఇంక ఇప్పుడు కేక్ కటింగ్ అయితే అయిపోతుందండి. మా అబ్బాయిని మంచి డ్రెస్సులు వేసుకోమ్మా అంటే, చెల్లి బర్త్డేకి నేను ఎందుకమ్మా మంచి బట్టలు వేసుకోవడం అలాగనేసి వేసుకోలేదండి. ఇంకా ఈడంతే అనేసి కోపం వచ్చి ఇంకా చెప్తాం కానండి, వేసలేం కదా, ఇంకా వేసి వయసు అయితే దాటిపోయారు కదండి. ఇంకా అందు గురించి ఇంక నేనేం చేయలేకపోయానండి. గెసరాను కానీ మార్చలేదు. ఇంకా ఒకరు అయితే కేక్ కట్ చేసి తినిపించేసామండి. ఇది ఎగ్లెస్సేనండి. మా అమ్మాయి చెప్పిందనమాట వాళ్ళ డాడీకి, డాడీ ఈరోజు ఎగ్లెస్ తెచ్చి ఎగ్ ఉన్నది కాకుండా ఎగ్లైంది తీసుకురా కేక్ అలాగనే సన్నదే. అందు గురించి మా ఆయనగారు ఎగ్లెస్ తెచ్చారనమాట కేకు. అందు గురించి నేను కూడా తింటున్నాను. డోర్లు ఎందుకు వేస్తామంటే అండి, వర్షం పడితే చిన్న పురుగుల్లా వచ్చేస్తున్నాయండి బయట నుంచి. లైట్ వేసి ఉంటే చాలంటే ఆ లైట్ చుట్టూ పురుగులా వచ్చేస్తున్నాయి. అందు గురించి ఇంకా డోర్లు అవి వేస్తాం అనమాట. వర్షాకాలంలో ఇలాంటి చిన్న చిన్న ఉంటాయి కదండి, పురుగులు అవి వచ్చేస్తుంటాయి కదా, అందు గురించి డోర్లు వేస్తాము. ఇంక ఇప్పుడు అన్న చెల్లి అయితే తినిపించుకున్నారండి. ఒకసారి మా అమ్మాయి అవుట్ఫిట్ చూపెడతాను చూడండి, బాగుంది కదండి డ్రెస్సు. ఇది మా పెద్దమ్మటి సెలెక్షన్ అంటండి. లాస్ట్ ఇయర్ కొంచెం పొడవైందండి, అందు గురించి బీరువాలో పెడేసాను. ఇంకా దేనికైనా టైం రావాలంటారు కదా, ఈ డ్రెస్ వేసుకునే టైం ఇదనమాట. అందు గురించి బీరువాలో తీసి ఒకసారి వేసుకోమ్మా అంటే సరిపోయింది. ఇంకా అప్పటికప్పుడు హ్యాండ్స్ అవి కుట్టానండి. ఇంక ఈరోజే కుట్టానండి హ్యాండ్స్ అయ్యాను. హ్యాండ్స్ ఉండవు కదా కొత్త డ్రెస్సులకి, హ్యాండ్స్ అవి కుట్టాం అనమాట. కేక్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఏదో సింపుల్గా అలా చేస్తాము, ఎప్పుడు ఏదో చేస్తామండి. ఇలా కాచి ఎప్పుడు ఇలా సింపుల్గా చేసేస్తామండి. మాకు కలిగిన కాడికి నైట్ టైం అయితే చిన్న కేక్ కటింగ్ చేస్తాం అనమాట. కేక్ కటింగ్ అయిపోయిందండి మా చుట్టూది. డ్రెస్ అయితే బాగుంది కదండి, నాకైతే నచ్చిందండి. వీడియో అంతటితో ఎండ్ చేస్తున్నాను. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ చిన్న చిన్న లైక్ వల్ల నా ఛానల్
పనులు కొంచెం ముందుకు వెళ్తుందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.